అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్య రాజమండ్రి అంశాన్ని చేర్చినట్లు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయగలిగినవి మాత్రమే చెబుతుందన్నారు. అందులో భాగంగానే రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేశామన్నారు. ఈ ఆరోగ్య రాజమండ్రి డిక్లరేషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మలేరియా, డెంగీ వంటి రోగరహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే మొదటి 25 పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా రాజమండ్రిని నిలుపుతామన్నారు. మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, స్థానిక టీడీపీ నాయకులు బీవీ శివారెడ్డి, పులి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి కృష్ణ, పి మహేష్, సిహెచ్ మంజు, ఎం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని వందల కోట్లు కానీ లేకపోతే కోట్ల ఆస్తి కానీ విలువ చేయలేని పరిస్థితి. ఇదే ఆరోగ్యం లేక మన కోవిడ్ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. ఆ విలువ తెలిసిన వ్యక్తిగా, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ ఒక సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మలేరియా, డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు మనం 2019 వరకు చూస్తున్నాం. మలేరియా కానీ, డెంగీ కేసెస్ కానీ చాలా తక్కువగా మనకి వినబడి, కానీ ఇప్పుడు మనం చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నగరాన్ని ఆ రెండిట్లకి డెంగీ, మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిగతా ఆరోగ్యపరమైన సమస్యలంటే ఆరోగ్యశ్రీ ఉంది, వర్తిస్తుంది. ఈ రెండిట్లకి లేదు. ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే డెంగీలోని తక్కువలో తక్కువ 40-50 వేలు అవుతూ ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రజలకి ఆ రెండిట్లని మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా ఉంచగలిగితే, పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఈ రెండిట్ల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి.